గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. మనం ప్రీవియస్ క్లాస్లో హాలో ఆల్కేన్స్ యొక్క బాయిలింగ్ పాయింట్స్ గురించి, మెల్టింగ్ పాయింట్స్ గురించి, ఫిజికల్ ప్రాపర్టీస్ చూసాం అనమాట. వాటి ఆ వీడియో యొక్క లింక్ నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. దాని తర్వాత మనకు ఉన్నటువంటి టాపిక్ ఏంటంటే డెన్సిటీ ఆఫ్ హాలో ఆల్కేన్స్ అనమాట. సో ఇక్కడ ఏం రాశాడంటే బ్రోమో, అయోడో అండ్ పాలీక్లోరో డెరివేటివ్స్ ఆఫ్ హైడ్రోకార్బన్స్ ఆర్ హెవియర్ దెన్ వాటర్. అంటే జనరల్గా వాటర్కి H2Oకి డెన్సిటీ ఎంత అంటే 1. అప్పుడు మనకి ఈ హైడ్రోకార్బన్స్ అంటే మిథైల్ బ్రోమైడ్ కానీ, ఇథైల్ బ్రోమైడ్ కానీ, ఐడోమిథేన్ కానీ, లేకపోతే ఐడో ఈథేన్ కానీ, లేకపోతే పాలీక్లోరైడ్ డెరివేటివ్ క్లోరోఫామ్ కానీ, కార్బన్ టెట్రాక్లోరైడ్ కానీ, అలాంటివి అన్నమాట. పాలీక్లోరైడ్ డెరివేటివ్స్ అంటే క్లోరోఫామ్ CH3, లేకపోతే CCl4 కార్బన్ టెట్రాక్లోరైడ్. ఇవన్నీ సాల్వెంట్స్ అన్నమాట. వీటి యొక్క డెన్సిటీ మోర్ దాన్ 1 అనమాట. అంటే డెన్సిటీ అనేది వీటికి మోర్ దాన్ 1 అనమాట. కాబట్టి వీటికి డెన్సిటీ మోర్ దాన్ 1, వాటర్కి డెన్సిటీ 1. అంటే ఇవి వాటర్ కన్నా హెవీగా ఉంటాయి అన్నమాట. అంటే మనకి ఒక బౌల్లో రెండు కూడా లిక్విడ్స్ తీసుకుంటే, ఒక టెస్ట్ ట్యూబ్ తీసుకుని ఇందులో వాటర్ వేసాము, ఇందులో ఈ ఆర్గానిక్ హాలో ఆల్కేన్ కూడా వేస్తే హాలో ఆల్కేన్ అనేది కింద ఉంటుంది, వాటర్ అనేది పైన ఉంటుంది. ఎందుకంటే డెన్సిటీ వాటర్కి తక్కువ కాబట్టి. అదే మిథైల్ బ్రోమైడ్ కానీ, క్లోరోఫామ్ కానీ, లేకపోతే కార్బన్ టెట్రాక్లోరైడ్ కానీ, మిథైల్ అయోడైడ్ కానీ, వీటికి డెన్సిటీ ఎక్కువ కాబట్టి అవి టెస్ట్ ట్యూబ్ల కింద ఉంటాయి, వాటర్ పైన ఉంటుంది అనమాట. అదే డెన్సిటీ అనమాట. అదే మనం కిరోసిన్ తీసుకుందాం అనుకో, వాటర్ తీసుకుందాం అనుకో, మనకి వాటర్ కింద ఉంటుంది, కిరోసిన్ పైన ఉంటుంది. ఎందుకంటే కిరోసిన్కి కానీ, పెట్రోల్కి కానీ డెన్సిటీ అనేది వాటర్ కన్నా తక్కువ ఉంటుంది, 0.7, 0.8 మధ్యలో ఉంటుంది అనమాట. కిరోసిన్కి, పెట్రోల్కి, డీజిల్కి, వాటికి. కానీ వాటర్కి 1 కదా. అంటే వాటితో కంపేర్ చేస్తే మనకి వాటర్కి డెన్సిటీ ఎక్కువ కాబట్టి వాటర్ కింద ఉంటుంది, కిరోసిన్ పైన ఉంటుంది అనమాట. అంటే డెన్సిటీ దేనికైతే ఎక్కువ ఉందో అది లిక్విడ్ అయితే అది కిందకు ఉంటుంది, డెన్సిటీ దేనికైతే తక్కువ ఉందో అది లిక్విడ్ అయితే అది పైకి ఉంటుంది అనమాట. సో అది డెన్సిటీ గురించి. ఇంకేం రాశాడు చూద్దాం డెన్సిటీ గురించి. ద డెన్సిటీ ఇంక్రీజెస్ విత్ ఇంక్రీజ్ ఇన్ నంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్. అంటే మిథైల్ బ్రోమైడ్ కన్నా ఇథైల్ బ్రోమైడ్కి డెన్సిటీ ఎక్కువ, అలాగే ఇథైల్ బ్రోమైడ్ కన్నా ప్రొపైల్ బ్రోమైడ్కి డెన్సిటీ ఎక్కువ. అలా అన్నమాట. నెంబర్ ఆఫ్ కార్బన్స్ పెరుగుతూ ఉంటే డెన్సిటీ కూడా పెరుగుతూ ఉంటుంది. హాలోజన్ ఆటమ్స్ అండ్ అటామిక్ మాస్ ఆఫ్ హాలోజన్ ఆటమ్స్. కార్బన్ ఆటమ్సే కాదు, క్లోరిన్ నుంచి బ్రోమిన్కి వస్తే డెన్సిటీ పెరుగుతుంది, బ్రోమిన్ నుంచి అయోడిన్కి వస్తే డెన్సిటీ పెరుగుతుంది. అంటే మిథైల్ క్లోరైడ్ కన్నా మిథైల్ బ్రోమైడ్కి డెన్సిటీ ఎక్కువ, మిథైల్ బ్రోమైడ్ కన్నా మిథైల్ అయోడైడ్కి డెన్సిటీ ఎక్కువ. ఎందుకంటే క్లోరిన్ కన్నా బ్రోమిన్కి అటామిక్ నెంబర్ ఎక్కువ, బ్రోమిన్ కన్నా అయోడిన్కి అటామిక్ నెంబర్ కానీ అటామిక్ మాస్ కానీ ఎక్కువ కాబట్టి. మనకి ఇక్కడ టేబుల్ 6.3లో కొన్ని కంపారిజన్స్ ఇచ్చాడంట, చూద్దాం. ఇది ప్రొపైల్ క్లోరైడ్ అనమాట. అది దానికి డెన్సిటీ చూస్తే మీకు 0.89 ఉంది. ప్రొపైల్ క్లోరైడ్ తీసుకుంటే మనం వాటర్ కన్నా అది పైకి ఉంటుంది అనమాట. ఎందుకంటే దాని డెన్సిటీ 1 కన్నా తక్కువ ఉంది కాబట్టి వాటర్ కన్నా పైకి ఉంటుంది. అదే డైక్లోరోమిథేన్ చూస్తే మీకు 1.3 ఉంది, అంటే వాటర్ కన్నా ఎక్కువ ఉంది కాబట్టి డైక్లోరోమిథేన్ కింద ఉంటుంది, వాటర్ పైన ఉంటుంది. అదే ఇక్కడ మనకి ప్రొపైల్ క్లోరైడ్ నుంచి ప్రొపైల్ బ్రోమైడ్కి వస్తే డెన్సిటీ పెరిగింది చూడండి, 1.335 వచ్చి. అదే ప్రొపైల్ బ్రోమైడ్ నుంచి ప్రొపైల్ అయోడైడ్కి వస్తే మీకు డెన్సిటీ ఇంకా పెరిగింది, 1.747 పెరిగింది. అదే ఇక్కడ 2 క్లోరిన్స్ ఉన్నాయి, డెన్సిటీ 1.336 ఉంది. 3 క్లోరిన్స్ ఉన్నాయి, 1.489 ఉంది. 4 క్లోరిన్స్ ఉంటే 1.595. అంటే నెంబర్ ఆఫ్ క్లోరిన్ ఆటమ్స్ పెరిగే కొద్దీ డెన్సిటీ కూడా పెరుగుతుంది అనమాట. సో ఆ విధంగా మనకి హాలో ఆల్కేన్స్ యొక్క డెన్సిటీ మనకి నెంబర్ ఆఫ్ కార్బన్స్ పెరిగే కొద్దీ పెరుగుతుంది, లేకపోతే నెంబర్ ఆఫ్ హాలోజన్ ఆటమ్స్ పెరిగే కొద్దీ పెరుగుతుంది.
లేకపోతే క్లోరిన్ నుంచి బ్రోమిన్కి, బ్రోమిన్ నుంచి అయోడిన్కి పెరిగిన చేంజ్ అయినా అది ప్రపోర్షనల్గా పెరుగుతుంది అనమాట. ఓకే, అది డెన్సిటీ గురించి. దాని తర్వాత మనకి సాల్యుబిలిటీ అనేటటువంటి టాపిక్ ఉంది. సాల్యుబిలిటీ అంటే ఏంటంటే, మనకి సపోజ్ ఒక టెస్ట్ ట్యూబ్లో వాటర్ తీసుకున్నాం, ఇందులో మనం షుగర్ వేసాం. షుగర్ వేస్తే సాల్యుబుల్ అయిపోతుంది, అంటే షుగర్ ఈజ్ సాల్యుబుల్ ఇన్ వాటర్ అంటారు. అదే సాల్ట్ వేసాం, తినే సాల్ట్, సోడియం క్లోరైడ్, అది కూడా వాటర్లో సాల్యుబుల్ అవుతుంది, కాబట్టి అది సాల్యుబుల్. కానీ ఈ వాటర్లో మనం హ్యాలో ఆల్కైన్స్ వేసాం అనుకోండి, మిథైల్ బ్రోమైడ్, మెథాలైడ్, ఇథైల్ క్లోరైడ్ అలాంటివి వేసాం అనుకోండి, అవి సాల్యుబుల్ అవ్వవు. ఎందుకంటే అవి ఆర్గానిక్ మాలిక్యూల్స్ కాబట్టి. లైక్ డిజాల్వ్స్ లైక్ అనేసి ఉంటాయి, అంటే ఇన్ఆర్గానిక్ మెటీరియల్స్ అనేవి వాటర్లో సాల్యుబుల్ అవుతాయి, ఆర్గానిక్ మెటీరియల్స్ అనేవి ఆర్గానిక్ సాల్యుబుల్స్లో సాల్యుబుల్ అవుతాయి అదనమాట. సో కానీ ఇక్కడ కార్బన్కి హ్యాలోజన్కి మధ్యన పోలార్ బాండ్ ఉంటుంది, డెల్టా పాజిటివ్ చెప్పుకుందాం మన ప్రీవియస్. డెల్టా పాజిటివ్ ఉంటుంది, డెల్టా నెగిటివ్ ఉంటుంది. కాబట్టి చార్జ్ డిఫరెన్స్ వల్ల స్లైట్గా, వెరీ వెరీ స్మాల్ అనమాట, స్లైట్గా సాల్యుబుల్ అవుతుంది, స్లైట్లీ సాల్యుబుల్ ఇన్ వాటర్. Okay. In order to dissolve haloalkanes in water, energy is required to overcome the attraction between the haloalkane molecules and break the hydrogen bonds between the water molecules. జనరల్గా మనం వాటర్ తీసుకుంటే వాటర్లో ఏముంటుంది, వాటర్ మాలిక్యూల్స్ ఎలా ఉంటాయి, H2O ఉంటుంది. ఒక H2O మాలిక్యూల్కి వేరే H2O మాలిక్యూల్స్ మధ్యన హైడ్రోజన్ బాండింగ్ ఉంటుంది, ఇలా హైడ్రోజన్ బాండింగ్ ఉంటుంది. ఆ హైడ్రోజన్ బాండింగ్ బ్రేక్ చేసుకొని కొత్త బాండింగ్ ఈ కార్బన్ బ్రోమిన్ కానీ కార్బన్ క్లోరిన్ కానీ వాటి మధ్య కొత్త బాండింగ్ అనేది ఫామ్ చేయాలి. కాబట్టి అది అంత ఈజీ కాదన్నమాట, కాబట్టి అవి సాల్యుబుల్ అవ్వవు అనమాట, వాటికి చాలా ఎనర్జీ కావాలి. లెస్ ఎనర్జీ ఈజ్ రిలీవ్డ్ వెన్ న్యూ అట్రాక్షన్స్ ఆర్ సెటప్ బిట్వీన్ ద హ్యాలో ఆల్కేన్స్ అండ్ ద వాటర్ మాలిక్యూల్స్, యాజ్ దీస్ ఆర్ నాట్ యాజ్ స్ట్రాంగ్ యాజ్ ద ఒరిజినల్ హైడ్రోజన్ బాండ్స్ ఇన్ ద వాటర్. కొద్దిగా సాల్యుబుల్ అవుతుంది అనుకుందాం కదా మనం, అక్కడ చాలా స్మాల్. ఆ సాల్యుబుల్ అవ్వడం వల్ల కొద్దిగా ఎనర్జీ రిలీజ్ అవుతుంది, ఆ ఎనర్జీ అనేది చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి ఆ ఎనర్జీ ఈ వాటర్ మాలిక్యూల్స్ మధ్యలో ఉన్నటువంటి హైడ్రోజన్ బాండ్స్ బ్రేక్ చేయడానికి సరిపోదు, కాబట్టి అది మనకి సాల్యుబుల్ అవ్వమన్నమాట. ఓకే, యాజ్ ఎ రిజల్ట్ ద సాల్యుబిలిటీ ఆఫ్ హ్యాలో ఆల్కేన్స్ వాటర్ ఈజ్ లో. కాబట్టి ఎనర్జీ సరిపోదు, కాబట్టి హ్యాలో ఆల్కేన్స్ అనేవి వాటర్లో సాల్యుబుల్ అవ్వవు, చాలా తక్కువ అవుతాయి, చాలా తక్కువ అవుతాయి. However, haloalkanes tend to dissolve in organic solids. చెప్పాం కదా, ఆర్గానిక్ సాల్యుబుల్స్ అవి ఈజీగా డిజాల్వ్ అవుతాయి, లైక్ డిజాల్వ్స్ లైక్, అంటే ఆర్గానిక్ మెటీరియల్స్, ఆర్గానిక్ కాంపౌండ్స్ ఆర్గానిక్ సాల్యుబుల్స్లో డిజాల్వ్ అవుతాయి. ఇన్ఆర్గానిక్ మెటీరియల్స్ వాటర్లో సాల్యుబుల్ అవుతాయి అన్నమాట చాలా వరకు. అంటే ఇక్కడ ఆర్గానిక్ సాల్యుబుల్స్లో ఎందుకు సాల్యుబుల్ అవుతాయి అంటే, ఆర్గానిక్ సాల్యుబుల్స్ మధ్యలో ఉన్నటువంటి అట్రాక్టివ్ ఫోర్సెస్ కొత్త బాండ్స్ ఫామ్ అయ్యేటటువంటి ఆర్గానిక్ మాలిక్యూల్స్కి, ఆర్గానిక్ సాల్యుబుల్స్కి మధ్యలో కొత్త అట్రాక్షన్స్ ఫామ్ అయినప్పుడు రిలీజ్ అయినటువంటి ఎనర్జీ సాల్యుబుల్స్ మాలిక్యూల్స్ మధ్యలో ఉన్నటువంటి అట్రాక్షన్స్ని బ్రేక్ చేయడానికి సరిపోతుంది అన్నమాట. కాబట్టి అవి ఈజీగా సాల్యుబుల్ అవుతాయి అన్నమాట. సేమ్ స్టెప్ చూసారు ఇక్కడ ఏంటంటే, బికాస్ ద న్యూ ఇంటర్మాలిక్యులర్ అట్రాక్షన్స్ బిట్వీన్ హ్యాలో ఆల్కేన్ అండ్ సాల్వెంట్ మాలిక్యూల్స్. సాల్వెంట్ అంటే మనం ఏమనుకోవచ్చు, హెక్సేన్ అనుకోవచ్చు, లేకపోతే పెట్రోల్ అనుకోవచ్చు, లేకపోతే కిరోసిన్ అనుకోవచ్చు. కిరోసిన్లో ఈజీగా సాల్యుబుల్ అవుతాయి, లేకపోతే పెట్రోల్లో ఈజీగా సాల్యుబుల్ అవుతాయి, లేకపోతే బెంజిన్లో ఈజీగా సాల్యుబుల్ అవుతాయి. ఎందుకంటే ఆ ఎనర్జీ సాల్యుబుల్ అయినప్పుడు రిలీజ్ అయినటువంటి ఎనర్జీ ఈ సాల్వెంట్ మాలిక్యూల్స్ మధ్యలో ఉన్నటువంటి అట్రాక్టివ్ ఫోర్సెస్ని బ్రేక్ చేయడానికి సరిపోతుందన్నమాట. How much same strength as once being broken in the separate haloalkane solvent molecules. సాల్యుబుల్ అయినప్పుడు రిలీజ్ అయినటువంటి ఆ ఎనర్జీ, అంటే హ్యాలో ఆల్కేన్స్ ఆర్గానిక్ సాల్యుబుల్స్లో సాల్యుబుల్ అయినప్పుడు రిలీజ్ అయినటువంటి ఎనర్జీ అవి సాల్వెంట్స్ మధ్యలో ఉన్నటువంటి సాల్వెంట్ మాలిక్యూల్స్ మధ్యలో ఉన్నటువంటి అట్రాక్టివ్ ఫోర్సెస్ని బ్రేక్ చేయడానికి సరిపోతుంది, కాబట్టి అవి ఆర్గానిక్ సాల్వెంట్స్లో సాల్యుబుల్ అవుతాయి అనేసి అంటున్నాడు అనమాట. ఓకే, అది మనకి సాల్యుబిలిటీ గురించి. తర్వాత ఇక్కడ ఏదో క్వశ్చన్ ఇచ్చాడు, అరేంజ్ ఇన్ టెక్స్ట్ క్వశ్చన్ ఇది, అరేంజ్ ఈచ్ సెట్ ఆఫ్ కాంపౌండ్స్ ఇన్ ఆర్డర్ ఆఫ్ ఇంక్రీజింగ్ బాయిలింగ్ పాయింట్స్. బాయిలింగ్ పాయింట్స్ పెరిగేలాగా ఇందులో ఇచ్చాడు, ఎన్ని కాంపౌండ్స్ 1 2 3 4 ఇచ్చాడు. బాయిలింగ్ పాయింట్స్ పెరిగేలాగా వాటిని అరేంజ్ చేయమంటున్నాడు అనమాట.
అంటే అన్నిటికన్నా తక్కువ బాయిలింగ్ పాయింట్ దేనికి ఉంటుంది? ఇది బ్రోమోమీథేన్, ఇది బ్రోమోఫామ్. బ్రోమోఫామ్ అంటే CH3, బ్రోమోమీథేన్ అంటే CH3Br, ఇది బ్రోమోమీథేన్. అదే బ్రోమోఫామ్ అంటే CHBr3, CHCl3 అంటే క్లోరోఫామ్, CHBr3 అది బ్రోమోఫామ్. క్లోరోమీథేన్ అంటే CH3Cl. డైబ్రోమోమీథేన్ అంటే CH2Br2. ఇక్కడ క్లోరిన్ ఉంది, ఇక్కడ బ్రోమిన్ ఉంది. ఈ రెండిట్లో దేనికి బాయిలింగ్ పాయింట్ ఎక్కువ ఉంటుంది? దీనికి ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇది బ్రోమిన్ కదా, ఇది క్లోరిన్, దీనికి ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ మనకి తక్కువ ఉండేది ఇదనమాట, ఇది 1 అనుకున్నాం. తక్కువ ఉండేది 1. తర్వాత మనకి దాని తర్వాత ఉండేది 2, ఇది CH3Br. దాని తర్వాత దీంతో కంపేర్ చేస్తే ఇందులో 3 బ్రోమిన్స్ ఉన్నాయి, ఇందులో 2 బ్రోమిన్స్ ఉన్నాయి. కాబట్టి 2 బ్రోమిన్స్ ఉన్నది దాని తర్వాత వస్తుంది, కాబట్టి 3 అనుకుంటున్నాం. ఆబ్వియస్గా ఇది 3 బ్రోమిన్స్ ఉన్నాయి కాబట్టి ఇది 4 అనమాట. అంటే 1కి లెస్ బాయిలింగ్ పాయింట్ ఉంటుంది, తర్వాత 2కి, తర్వాత 3కి, తర్వాత హయ్యెస్ట్ 4కి ఉంటుంది. బ్రోమోఫామ్కి హయ్యెస్ట్ బాయిలింగ్ పాయింట్ అనేది మనకి ఉంటుంది అనమాట. దాని తర్వాత మనకి డైబ్రోమోమీథేన్కి ఉంటుంది 3, దాని తర్వాత 2 బ్రోమోమీథేన్కి ఉంటుంది, దాని తర్వాత క్లోరోమీథేన్ మనకి అలా ఉంటుంది అనమాట. సో అది ఆన్సర్ దానికి. బాయిలింగ్ పాయింట్ ఇంక్రీజింగ్ ఆర్డర్ అనమాట. ఇది బాయిలింగ్ పాయింట్ ఇంక్రీజింగ్ ఆర్డర్ అనమాట. ఇది ఇంక్రీజింగ్ ఆర్డర్, దీనికి ఎక్కువ ఉంటుంది, దీనికి తక్కువ ఉంటుంది. దాని తర్వాత ఇంకో క్వశ్చన్ ఇచ్చాడు, చూద్దాం. ఇది తీసేస్తే మనం దాన్ని రాయొచ్చు. వన్ క్లోరోప్రోపేన్, ఐసోప్రొపైల్ క్లోరైడ్, 1 క్లోరోబ్యూటేన్ అంటున్నాడు. అంటే 1 క్లోరోప్రోపేన్ అంటే ఏంటి? ఇలా వచ్చి ఇది 1 క్లోరోప్రోపేన్, ఇలా వచ్చి ఇది ఐసోప్రొపైల్ క్లోరైడ్. 1 క్లోరోబ్యూటేన్ ఇలా వచ్చి ఇలా 1 క్లోరోబ్యూటేన్ అనమాట. ఇక్కడ 3 కార్బన్స్ ఉన్నాయి, ఇక్కడ 4 కార్బన్స్ ఉన్నాయి, ఇక్కడ ఐసో అంటే 3 కార్బన్స్ ఉన్నాయి. జనరల్గా లాంగ్ చైన్ ఉన్నటువంటి దానికి ఎక్కువ బాయిలింగ్ పాయింట్ ఉంటుంది. ఇది బ్రాంచెడ్ చైన్, ఇది లాంగ్ చైన్, కాబట్టి దీనికి ఎక్కువ బాయిలింగ్ పాయింట్ ఉంటుంది. కాబట్టి ఐసోప్రొపైల్కి చాలా తక్కువ ఉంటుంది. దాని తర్వాత 3 కార్బన్స్ ఉన్నటువంటి ఇలా N క్లోరోప్రోపేన్కి 1 క్లోరోప్రోపేన్ అన్న N క్లోరోప్రోపేన్ దానికి ఉంటుంది. తర్వాత బ్యూటేన్కి 4 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి 3 కార్బన్స్ కన్నా 4 కార్బన్స్కి ఎక్కువ బాయిలింగ్ పాయింట్ ఉంటుంది. కాబట్టి ఇలా అనమాట. 1 క్లోరోబ్యూటేన్కి ఇదొక కార్బన్, ఇదొక కార్బన్, ఇదొక కార్బన్, ఇదొక కార్బన్. ఫస్ట్ కార్బన్ దగ్గర మనకి క్లోరిన్ ఉంది కాబట్టి 1 క్లోరోబ్యూటేన్ అవుతుంది. ఇది 1 క్లోరోప్రోపేన్ అవుతుంది. ఇది 2 క్లోరోప్రోపేన్ అన్నా కాకపోతే ఐసోప్రొపైల్ క్లోరైడ్ అన్నా ఒకటే అనమాట. సో ఈ విధంగా బాయిలింగ్ పాయింట్, ఇంక్రీజింగ్ బాయిలింగ్ పాయింట్ ఇలా ఉంటుంది అనమాట. ఓకే, సో అది ఆ క్వశ్చన్ యొక్క ఆన్సర్. అది తీసేద్దాం మొత్తం. దాని తర్వాత కెమికల్ రియాక్షన్స్ ఇచ్చాడు. ఓకే, కెమికల్ రియాక్షన్స్. ద రియాక్షన్స్ ఆఫ్ హ్యాలో ఆల్కెన్స్ మే బి డివైడెడ్ ఇంటూ ఫాలోయింగ్ కేటగిరీస్. అంటే హ్యాలో ఆల్కెన్స్ అనేవి మెయిన్గా ఈ 3 టైప్స్ ఆఫ్ రియాక్షన్స్లో ఇన్వాల్వ్ అవుతాయి. ఇంకా ఇన్వాల్వ్ అవుతాయి, కానీ మెయిన్గా ఈ 3 టైప్స్ ఆఫ్ రియాక్షన్స్లో ఇన్వాల్వ్ అవుతాయి అన్నమాట. ఫస్ట్ ఏంటంటే న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్. న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ అంటే మనం చెప్పుకున్నాం. మనకి సబ్స్టిట్యూషన్ అంటే ఎడిషన్, సబ్స్టిట్యూషన్, ఎలిమినేషన్, రీఅరేంజ్మెంట్, ఈ 4 టైప్స్ ఆఫ్ రియాక్షన్స్ మనకి ఆర్గానిక్ కెమిస్ట్రీలో కనిపిస్తాయి. అందులో ఎడిషన్ రియాక్షన్స్ మనం ఆల్కీన్స్ చదివినప్పుడు ఎడిషన్ రియాక్షన్స్ చూస్తాం. ఇవి హ్యాలో ఆల్కెన్స్ అనేవి సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్లో ఇన్వాల్వ్ అవుతాయి అన్నమాట. అంటే సబ్స్టిట్యూషన్ అంటే ఏంటంటే AB అనేసి ఒక కాంపౌండ్ ఉంటే, AB బాండ్ ఉంటే దీనికి C అనేది వేస్తే AB అనేది AC ఫామ్ అయ్యి Bని సబ్స్టిట్యూట్ చేస్తుంది. అంటే Bని C సబ్స్టిట్యూట్ చేస్తుంది, రీప్లేస్ చేస్తుంది అనమాట. రీప్లేస్మెంట్ అనొచ్చు మనం. సబ్స్టిట్యూషన్ అంటే రీప్లేస్మెంట్ అనమాట.
అంతేగాని ఈ సి వచ్చేసి వీటి మధ్య కూర్చోదు. ఈ ఏని కానీ బీని కానీ తీసేసి అది వచ్చి కూర్చుంటుంది అనమాట. ఓకే, అది సబ్స్టిట్యూషన్. ఓకే, you have learnt in class 11 that nucleophiles are electron rich species. nucleophiles అంటే ఏంటి? ఎలక్ట్రాన్ రిచ్ స్పీషీస్ అంటే నెగిటివ్ ఛార్జ్ కానీ ఉండాలి, లేకపోతే ఎలక్ట్రాన్ పేర్ కానీ ఉండాలి. అమ్మోనియా ఉంది, NH3, దాని నైట్రోజన్ మీద లోన్ పేరు ఉంటుంది, కాబట్టి అది న్యూక్లియోఫైల్ అవుతుంది. అలాగే OH- ఉంది, NaOHలో OH- ఉంటుంది కదా, ఇందులో మైనస్ ఉంది కాబట్టి అది కూడా న్యూక్లియోఫైల్ అవుతుంది. సో అలా ఎలక్ట్రాన్స్ రిచ్ స్పీషీస్, మనం న్యూక్లియోఫైల్స్, ఎలక్ట్రోఫైల్స్ వాటి గురించి మనం ఫస్ట్ ఇయర్ ఆర్గానిక్ కెమిస్ట్రీ డిస్కస్ చేసినప్పుడు చూసాము. ఆ వీడియోస్ చూడండి, మీకు అర్థమవుతుంది. Therefore, they attack at the part of substrate molecule which is electron deficient. అంటే ఈ మైనస్ అనేది మన హ్యాలో ఆల్కైన్స్లో ప్లస్ ఛార్జ్ ఎక్కడ ఉంటుందో అక్కడ అటాక్ చేస్తుంది. దానివల్ల ప్లస్ ఛార్జ్ ఎక్కడ ఉంటుంది? సి హాలోజన్ ఉంటుంది కదా. హాలోజన్ అంటే హ్యాలో ఆల్కైన్స్ అంటే ఇదే కదా. కార్బన్ మీద మనకి ఎక్స్ అనేది హాలోజన్ ఉంటుంది. ఎక్స్ అనేది క్లోరో కానీ, బ్రోమో కానీ, ఐడో కానీ, ఫ్లోరో కానీ. ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది, ఇక్కడ పార్షియల్ నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. ఇది పాజిటివ్ ఛార్జ్ కాబట్టి O- అనేది కార్బన్ మీద అటాక్ అవుతుంది అన్నమాట. ఈ ఎక్స్ని రీప్లేస్ చేస్తుంది, ఎక్స్ వెళ్ళిపోతుంది, OH దాన్ని వచ్చి అటాక్ చేసి COH అనేది ఫామ్ అవుతుంది. ఎక్స్ అనేది బయటకు వెళ్ళిపోతుంది, X- అనేది బయటకు వెళ్ళిపోతుంది. దాన్ని సబ్స్టిట్యూషన్ అంటారు. అంటే OH అనేది ఎక్స్ని సబ్స్టిట్యూట్ చేసింది అనేసి అంటారు అన్నమాట. ఓకే, పాజిటివ్ ఛార్జ్ అనేది అటాక్ చేస్తుంది. ఎలక్ట్రాన్ డిఫిషియంట్ కదా ఇది కార్బన్, ఎందుకంటే పాజిటివ్ ఛార్జ్ ఉంది కదా, పార్షియల్ పాజిటివ్ ఛార్జ్. ది రియాక్షన్ ఇన్ విచ్ న్యూక్లియోఫైల్ రీప్లేసెస్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ న్యూక్లియోఫైల్. ఎక్స్ అనేది కూడా న్యూక్లియోఫైలే, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ న్యూక్లియోఫైల్ అనమాట ఎక్స్ అనేది. దాన్ని రీప్లేస్ చేసి ఈ OH అనేది దాని ప్లేస్లో వస్తుంది. ఇక్కడ న్యూక్లియోఫైల్ని దీంతో సూచిస్తారు, NU- సూచిస్తారు. NU- అంటే ఏంటంటే ఇది సింబల్ అనమాట, న్యూక్లియోఫైల్కి సింబల్ అనమాట. అది న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్. న్యూక్లియోఫైల్ అనేది సబ్స్టిట్యూట్ అవుతుంది కాబట్టి దీన్ని న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ అనేసి అంటారు అనమాట. హాలో ఆల్కెన్స్ ఆర్ సబ్స్ట్రేట్స్ ఇన్ దీస్ రియాక్షన్స్. దీన్ని ఇది దేంతో అయితే న్యూక్లియోఫైల్ రియాక్ట్ అవుతుందో దాన్ని సబ్స్ట్రేట్ అంటారు. తర్వాత ఫామ్ అయినటువంటి దీన్ని ప్రోడక్ట్ అంటారు అనమాట. ప్రోడక్ట్ ఇన్ దిస్ టైప్ ఆఫ్ రియాక్షన్ న్యూక్లియోఫైల్ రియాక్ట్స్ విత్ హాలో ఆల్కేన్ ద సబ్స్ట్రేట్, దీంతో సబ్స్ట్రేట్ హ్యావింగ్ పార్షియల్ పాజిటివ్ ఛార్జ్ ఆన్ ద కార్బన్ ఆటమ్. చూసారు, కార్బన్ ఆటమ్ పార్షియల్ పాజిటివ్ ఛార్జ్ ఉంది. కార్బన్ ఆటమ్ బాండెడ్ టు హ్యాలోజన్, హ్యాలోజన్ బాండ్ అయి ఉందన్నమాట. ఏ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ టేక్స్ ప్లేస్ అండ్ హ్యాలోజన్ ఆటమ్ కాల్డ్ లీవింగ్ గ్రూప్ డిపార్ట్స్ యాజ్ హ్యాలైడ్ అయాన్. చూసారు, ఇది హ్యాలైడ్ అయాన్ X-, అది డిపార్ట్ అయిపోతుంది, వెళ్ళిపోతుంది. సిన్స్ ద సబ్స్టిట్యూషన్ రియాక్షన్ ఈజ్ ఇనిషియేటెడ్ బై న్యూక్లియోఫైల్, ఇది న్యూక్లియోఫైల్ ఇది ఇనిషియేట్ చేస్తుంది కాబట్టి సబ్స్టిట్యూషన్ రియాక్షన్ని. ఇట్ ఈస్ కాల్డ్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్. దీన్ని న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ అనేసి అంటారు అన్నమాట. ఓకే, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్ యూజ్ఫుల్ క్లాసెస్ ఆఫ్ ఆర్గానిక్ రియాక్షన్స్ ఆఫ్ ఆల్కైల్ హ్యాలైడ్స్ ఇన్ విచ్ హ్యాలోజన్ ఈజ్ బాండెడ్ టు sp3 హైబ్రిడ్ కార్బన్. ఇక్కడ CX ఉంది కదా, ఇది పాజిటివ్, ఇది నెగిటివ్ అంటున్నాం కదా. ఇది ఈ కార్బన్కి 3 గ్రూప్స్ ఇక్కడ ఆల్రెడీ అటాచ్ అయి ఉంటాయి, ఎందుకంటే కార్బన్ వ్యాలెన్సీ 4 కాబట్టి ఒక సైడ్ X ఉంటుంది, ఇంకో సైడ్ 3 హైడ్రోజన్స్ కానీ, 3 ఆల్కైల్ గ్రూప్స్ కానీ, లేకపోతే 2 ఆల్కైల్ గ్రూప్స్ కానీ అటాచ్ అయి ఉంటాయి. ఈ కార్బన్ sp3 హైబ్రిడ్ కార్బన్ అయి ఉంటుంది, టెట్రాహైడ్రల్ కార్బన్ అనమాట. ఓకే, ద ప్రోడక్ట్స్ ఫార్మ్డ్ బై ద రియాక్షన్ ఆఫ్ హాలో ఆల్కైన్స్ విత్ సమ్ కామన్ న్యూక్లియోఫైల్స్ ఆర్ గివెన్ ఇన్ టేబుల్ 6.4. ఇక్కడ ఈ 6.4 అనే టేబుల్లో ఈ రియాక్షన్కి సంబంధించి మనకి రియేజెంట్స్, న్యూక్లియోఫైల్స్ ప్లస్ ఈ ప్రోడక్ట్స్, వాటి నేమ్స్ ఇచ్చాడు. సో వాటి గురించి మనం డీటెయిల్గా నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. అప్పటి వరకు టేక్ కేర్.